హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సైఫ్ అలీ ఖాన్ నటించిన జ్యువెల్ థీఫ్ సినిమా చూడడం జరిగింది. సినిమాను థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. రివ్యూలోకి వెళ్ళే ముందు మా జెన్యూన్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా చూసిన తర్వాత ఈ సినిమాను ఎందుకు డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ చేశారో అర్థమైంది. సినిమాలో పెద్దగా దమ్ము లేదు. ఇది ఒక యావరేజ్ సినిమా. రిహాన్ రాయ్ అలియాస్ సైఫ్ అలీ ఖాన్ గారు ఒక అంతర్జాతీయ జ్యువెల్ థీఫ్. అతని రాజన్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి ఆఫ్రికన్కు సంబంధించిన రెడ్ సన్ అనే ఒక రూబీను దొంగతనాన్ని చేయమని ఒప్పిస్తాడు. రిహాన్ ఆ దొంగతనం చేస్తాడా? ఆ దొంగతనం చేసి క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? విహాన్ ఏం చేయబోతాడు అనేదే ఈ సినిమా. సినిమా హైలైట్స్ గురించి చెప్పాలంటే క్లైమాక్స్ బాగుంది. సినిమాలో ప్రొడక్షన్స్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సైఫ్ అలీ ఖాన్ గారి నటన, విలన్గా జయదీప్ గారి నటన చాలా బాగుంది. తర్వాత సినిమాలో డైలాగ్స్ కొన్ని బాగున్నాయి. చిన్న చిన్న ట్విస్టులు ఎంగేజింగ్గా చేస్తాయి. స్క్రీన్ ప్లే జస్ట్ ఓకే, ఇక అంతే. ఈ సినిమాకు పాట అనవసరం. ఫస్ట్ ఈ సినిమాకి కథ లేదు. స్క్రీన్ ప్లే సరిగా లేక చాలా చోట్ల రొటీన్గా సాగిపోతుంది. లాజికల్గా సినిమా అస్సలు వర్కౌట్ కాలేదు. డైరెక్టర్ రైటింగ్పై కాన్సన్ట్రేషన్ చేయలేదు. హీరో ఇలా అనుకుంటే అలా జరిగిపోతాయి. ఎలాంటి ఆటంకాలు రావు. అదేదో అర్థం కాదు. మరి విహాన్ను పట్టుకోవడానికి ఉన్న సీక్రెట్ ఆఫీసర్ ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడా? అది ఎందుకు అర్థం కాదు. ఆఫీసర్ రిహాన్ కన్నా ఒక స్టెప్ ఎప్పుడు వెనకనే ఉంటాడు. మొత్తం మీద ఈ సినిమా నాకు నచ్చలేదు. మీకు ఎవరికైనా నచ్చింటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ సినిమాకు నా రేటింగ్ 2.5.